నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ముచ్చుమర్రి గ్రామంలో 8 ఏళ్ల పాప అదృశ్యమైన కేసులో బయటపడ్డ కీలక విషయాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే దేశం ఎటువైపు వెళ్తుందనే సందేహం అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరగడం, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేయటం చూస్తుంటే సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేదనే చెప్పాలి. ఇక చిన్నపిల్లలను కూడా చూడకుండా కొందరు మృగాలు అనుసరించే తీరును చూస్తుంటే ఎన్నో సాధించామనుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్న మనం ఆడవాళ్లకి పిల్లలకు రక్షణ ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోక తప్పదు. ఇక ఇదిలా ఉంటే 15 సంవత్సరాల అబ్బాయిలు 8 ఏళ్ల పాప పైన అఘాయిత్యం చేయటం అనేది నిజంగా సిగ్గుచేటనే చెప్పాలి. ఇప్పటి వరకు మనం నేటి బాలలే రేపటి పౌరులను చదువుకుంటూ వస్తున్నాం. ఇక ఈ సమాజంలో జరుగుతున్న ఈ సంఘటనలు చూస్తుంటే నేటి పిల్లల అరాచకపు ఆలోచనలే రేపటి అక్రమాలకు ఆనవాళ్లు అని అనాల్సి వస్తుంది. ఇక రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉన్న పగిట్యాల మండలం పరిధిలోని ముచ్చుమర్రి అనే గ్రామంలో 8 సంవత్సరాల చిన్నారి అదృశ్యమైన కేసు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది. ఈ కేసులో ఏం జరిగింది, ఆ పాప ఎలా అదృశ్యమైంది, ఆమెను మైనల బారులు ఎందుకు చంపేశారు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక జూలై 7వ తేదీ ఆదివారం రోజున ఉదయం 9 గంటలకు 8 ఏళ్ల పాప ఇంటికి దగ్గరలో ఉన్న పార్కులో ఆడుకోవడానికి వెళ్ళింది. ఇక ఆ పాప ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో మధ్యాహ్నం 12 గంటలకు పేరెంట్స్ ఆ పార్కు దగ్గరికి వెళ్లి చూశారు. అక్కడ ఎవరూ లేరు. పాప పక్కన ఎవరితో అయినా ఆడుకోవడానికి వెళ్ళిందేమో అని తిరిగి వస్తుందిలే అనే ఒక భరోసాలో వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ పాప ఎంతసేపటికి తిరిగి రాలేదు. సాయంత్రం అయింది, నైట్ అయింది, అయినప్పటికీ పాప ఆచూకీ ఏమీ తెలియలేదు. దాంతో వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇక ఆ కేసును మిస్సింగ్ కేసుగా పరిగణించిన పోలీసులు అప్పటి నుంచి ఆ పాప ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక అందులో భాగంగానే ఆ నెక్స్ట్ డే ఆ పాపతో కలిసి ఆడుకున్న మరొక పాప ద్వారా ఆ గ్రామానికి చెందిన ఒక 3 మైనర్ కుర్రాలకి పాప మిస్సింగ్ కేసులో సంబంధం ఉందని గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక వాళ్ళ ఇంట్రాగేషన్ లో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఆ మైనర్ బాలురు ఆమెను చంపేసి ముచ్చుమర్రి లెఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో పడేశామని చెప్పారు. ఇక దాంతో పోలీసులు ఆ కెనాల్ మొత్తాన్ని వెతికించినా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఇక దాంతో ఎన్డీఆర్ఎఫ్ ని కూడా రంగంలోకి దించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో మరోసారి మైనర్ కుర్రాలను విచారించగా వాళ్ళు ముచ్చుమర్రిలోని శ్మశానంలో ఆమెను పూడ్చిపెట్టామని చెప్పారు. అయినప్పటికీ అక్కడికి వెళ్లి కూడా పోలీసులు గాలింపు చేశారు. అక్కడ కూడా ఎలాంటి క్లూ అయితే దొరకలేదు. ఇక ఈ కుర్రాలు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు మరోసారి వాళ్ళని ఘాటుగా విచారించే ప్రయత్నం చేశారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ ను కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ ద్వారా విచారణ కొనసాగించారు. ఇక దాని ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే వీళ్ళు కేసును తప్పుదోవ పట్టించడమే కాకుండా క్షుద్ర పూజల కోసం ఆ పాపను బలిచ్చినట్టుగా కెనాల్ వద్ద క్షుద్ర పూజల ఆనవాళ్లను సృష్టించారు. ఇక జూలై 12వ తేదీన స్నిప్పర్ డాగ్స్ ను రంగంలోకి దించిన పోలీసులు ఆ డాగ్ పాప డ్రెస్ యొక్క వాసన చూసి ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల వైపు తీసుకెళ్లింది. ఇక దాంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అక్కడ కూడా ఎలాంటి ఫలితం అయితే దక్కలేదు. కానీ అక్కడ దొరికిన ఆనవాళ్ల ప్రకారం పోలీసుల విచారణలో భాగంగా ఆ 3 కుర్రాళ్ళు ఆ పాప మీద అత్యాచారం చేసి ఆ విషయం జనాలకు తెలుస్తుందేమనే ఉద్దేశంతో ఆమెను కెనాల్లో నెట్టివేసినట్టుగా పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే ఈ సంఘటన జరిగి దాదాపు 10 రోజులవుతున్న నేపథ్యంలో కనీసం తమ బిడ్డ మృతదేహాన్నైనా తమకు అప్పగిస్తే అంత్యక్రియలు జరుపుకుంటామంటూ ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న జనాలు సైతం కుర్రాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోకుండా పోలీసులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారంటే వాళ్ళు మామూలు మైండ్తో లేరు. వాళ్ళు మైనర్లు అయినప్పటికీ వాళ్ళ ఆలోచనలు చాలా క్రూయల్గా ఉన్నాయి. కాబట్టి వారిని తప్పకుండా శిక్షించాలంటూ మరికొంతమంది తెలియజేస్తున్నారు. నిజానికి అంత పెద్ద పెద్ద చదువులు చదివి ఎన్నో కేసుల్ని సక్సెస్ఫుల్ గా ముగించిన మన పోలీసు వ్యవస్థ ఒక 3 మైనర్ల ఆలోచన శక్తిని అంచనా వేసి కేసును కనుగొనడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఇక దీనికి కారణం విచారిస్తున్న పోలీసుల్లో దమ్ము లేదా, లేదంటే మైనర్గా పిలువబడుతున్న ఈ కుర్రాళ్ళ ఆలోచనలు పోలీసులకు అందని రేంజ్ లో ఉన్నాయా? అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిజానికి పేరెంట్స్ చదువుకోమని పిల్లల్ని స్కూలుకు పంపిస్తే పిల్లలు ఇలా తయారవడం అనేది సమాజానికి చాలా వరకు బ్యాడ్ నేమ్ అనే చెప్పాలి. ఇక స్కూలుకు వెళ్తున్న పిల్లలు ఏం చదువుతున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళ అలవాట్లేంటి, సమాజం పట్ల వాళ్ళ దృష్టికోణం ఎలా ఉంది అనే విషయాల మీద తల్లిదండ్రులు కూడా ఫోకస్ చేయవలసిన అవసరమైతే ఉంది. ఒకసారి పిల్లల్ని పట్టించుకోవడం వదిలేస్తే వాళ్ళు ఎలా తయారవుతారో చెప్పడానికి ఈ మైనర్ కుర్రాలను ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇక ఈ 3
ముగ్గురులో ఇద్దరు 15 సంవత్సరాల కుర్రాలు కాగా అందులో ఒకడు 12 సంవత్సరాల పిల్లాడు కావటం విశేషం. అందుకే ప్రతి తల్లి తండ్రి మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం తింటున్నారు, ఎలాంటి చెడు అలవాట్లకు గురవుతున్నారు అనే విషయాల మీద ఫోకస్ చేసి వారిని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వాళ్ళు తప్పుడు మార్గంలో వెళితే అది తప్పని చెప్పి సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. లేకపోతే మాత్రం ఇలాంటి సంఘటనలు మరిన్ని పునరావృతం అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.